ముఖ్యంగా మన దేశం కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, స్త్రీకి ఇచ్చేటటువంటి విలువ వేరు స్వామీజీ. అయితే ముఖ్యంగా అమ్మతనానికి ఇచ్చేటటువంటి విలువ అన్నిటికంటే చాలా విశిష్టమైనది. కానీ ఈరోజు మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తుంటేనే కన్న తల్లులు వాళ్ళ కన్న బిడ్డలని చంపుకుంటున్నటువంటి స్థితికి మనం దిగజారాం స్వామీజీ. నిజంగా మీరు చెప్తుంటే నాకు అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం, ఇంకెక్కడికి వెళ్ళబోతున్నామని. అయితే ఒక ప్రశ్న స్వామీజీ, ఇక్కడ హనుమాన్ అంటే ఆంజనేయ స్వామిని చిరంజీవి అని అంటూ ఉంటారు. అయితే ఆ చిరంజీవి తత్వాన్ని ఒక్కసారి మీ ద్వారా. ఆయన మనకి ఆంజనేయ అష్టోత్తరంలో ఇవన్నీ చెప్తారు. చిరంజీవినే నమః, భవిష్యత్ బ్రహ్మనే నమః, రామదూతాయ నమః, ఇవన్నీ చెప్తుంటారు కదా. అంటే ఆయన చిరంజీవి అంటే ఆయన యొక్క స్థితి ధ్యానంలో ఉంటూ హిమాలయాల్లో గంధమాద పర్వతంలో వారి చిరంజీవిగా ఉన్నారు. వారి యొక్క శక్తి, ఆయన వైబ్రేషన్స్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వారిని తలిస్తే చాలు అది వచ్చేస్తుంది అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు రాముడు కాలంలో త్రేతాయుగంలో వారు ఉన్నారు. వారు నిరంతరం రామనామంలో ధ్యానంలో ఉన్నప్పుడు రాములు వారు వెళుతూ ఉన్నారు. నాయనా, నేను నా అవతారం చాలిస్తున్నాను, సరయునది వెళ్తున్నాను, మరి వీళ్ళందరూ వైకుంఠం వస్తా అంటున్నారు, మరి నువ్వు కూడా వస్తావు వైకుంఠానికి అని అడుగుతాడు. ఆయన వైకుంఠం ఎక్కడ ఉంది? నేను ఉండేది వైకుంఠంలో ఉంటాను, నువ్వు ఎలా ఉంటావు అక్కడ? నేను నారాయణుడిగా ఉంటాను, అవతే నాకు అక్కర్లేదు. నా రాముడుగా ఉంటావా, ఇక్కడే ఉంటావా, నా హృదయంలో ఉంటావా? నాకు కావాల్సింది ఇది. నువ్వు నారాయణుడిగా ఉంటావో వైకుంఠంలో మాకు అవసరం లేదు. నువ్వు రాముడిగా ఉండాలి, రామనామంగా ఉండాలి, రామమంత్రం నా హృదయంలో ఉండాలి అని ఆయన చెప్తాడు. నాకు మోక్షం అవసరం లేదు, వైకుంఠం అవసరం లేదు అన్నాడు. మరి వీళ్ళందరూ వస్తా అన్నది తీసుకెళ్ళు, వాళ్ళు అంటున్నారు కదా, ఎక్కడో వైకుంఠం ఉందా అంటున్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళు అంటాడు. అంటే స్వామి హనుమ ఆయన చిరంజీవిగా మళ్ళీ కృష్ణావతారంలో మళ్ళీ దర్శనం అయింది. శ్రీకృష్ణ పరమాత్మకి మళ్ళీ దర్శనం ఇచ్చాడు కదా హనుమంతుడు. ఆయన ఆఖరిలో ఈ నామాన్ని చెప్పింది. ఇప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని ఎవరు చెప్పారు? ఈ నామం ఎలా వచ్చింది అంటే హనుమంతుడే ఈ నామాన్ని స్టార్ట్ చేశాడు ఫస్ట్. నేను ఈ వచ్చేది కలియుగం నాయన, ఇక నువ్వు ఇక్కడే ఉండు, నీకేం కావాలి, నాకేం అవసరం లేదు, మళ్ళీ కృష్ణావతారంలో చెప్పాడు కదండి. చెప్తే నువ్వు నా నామాన్ని స్మరిస్తూ నువ్వు భవిష్యత్తులో బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నావు కాబట్టి నువ్వు ఉండు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడి దగ్గర ఈ నామాన్ని చెప్పాడు అని మనకి పురాణాల్లో ఉన్నాయి. దీని ప్రమాణం తీసుకుంటే ప్రతి యుగంలో కూడా స్వామివారు ఉన్నారు, ఆయన చిరంజీవి చావలేదు అని మనం ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు వాయుస్వరూపుడు కదా, వాయునందుడు కదండి, ఆయన వచ్చేస్తాడు. ఇది ఈ విషయాన్ని మనం మళ్ళీ శివపురాణానికి వెళితే ఎప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. పార్వతీ అమ్మవారు చూస్తుంది రోజు, స్వామివారు ఏంటి ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారేంటి, ఆయనే దేవుడు కదా, మరి ఇంకెవరు దేవుడిని స్నానం చేస్తున్నారని అమ్మవారు అడుగుదామని ప్రయత్నం చేస్తూ ఒకరోజు అడుగుతుంది, స్వామిని ఏంటి మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు, మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారు అంటాడు. అమ్మవారు అడిగితే ఆత్మరామని ధ్యానం చేస్తున్నాను, తారకనామాన్ని స్మరిస్తున్నాను అని అంటే నాకు కూడా ఆ తారకనామం ఉపదేశం చేయమని అమ్మవారు అడుగుతుంది. అప్పుడు అమ్మవారు చెప్పాడు స్వామివారు అని చెప్తూ పరమేశ్వరుడు ఏమంటాడంటే, ఏ గౌరీన్, రాబోయేటువంటి త్రేతాయుగంలో నారాయణుడు రాముడుగా అవతరించబోతున్నాడు, నేను హనుమంతుడిగా జన్మించుతున్నాను అని చెప్తాడు. అంటే అమ్మవారు ఏమడుతుంది, చాలా సంతోషం, నువ్వు వానర స్వరూపంగా ఉంటావు అంటున్నా కదా, మరి నేనెట్లా, నేను కైలాసంలో వదిలేసి వెళ్ళిపోతావు అన్నట్టు కదండి. అంటే లేదు నా వాలంలో ఉంటావు. ఆంజనేయ స్వామి యొక్క వాలం అనేది మహాశక్తి, అదే ఆది పరాశక్తి. ఈ ఏకాదశి రుద్రుడిగా నేను అవతరిస్తున్నానని చెప్తే అమ్మవారికి ఉంది. అంటే పరంపరగా ఆయన యొక్క మహాదేవుడి యొక్క శక్తి ఇట్లా ఉంటుంది, ఆయన చిరంజీవి అని మనకి ఎన్నిట్లో పురాణాల్లో ఉంది. ఆ శక్తే ఇప్పుడు ఇన్ని లక్షల మంది
ఇన్ని లక్షల మంది మనం వాళ్ళకి అన్ని ఉచితాలు, ఇది ఉచితాలు, అది ఉచితాలు, ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఈ ఇల్లు ఇస్తాం, ఆ ఇల్లు ఇస్తాం అని చెప్పిన వాళ్ళకి ఓ సంవత్సరం వేస్తారు, 2 సంవత్సరం ఓటేయరు. అంతే కదా స్వామీజీ, నిజం. మనం ఏమి ఇవ్వట్లేదు. ఊరికే రామ రామ అన్నాయన, ఓం శ్రీరామదూతాయ నమః అన్నాయన అంటే వీళ్ళంతా ఎందుకు మన చుట్టూ తిరుగుతున్నారు? మనమే వాళ్ళని అడగట్లేదు, అవును. మేమే వాళ్ళకేం ఇవ్వట్లేదు. వజ్రాలు వైడూర్యాల కంటే విలువైనటువంటి ఆ వస్తువులు ఇస్తున్నాం, అమోఘమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులు ఏంటంటే ఓం శ్రీరామదూతాయ నమః అని ఇస్తున్నాం. దాన్ని పట్టుకొని వీళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు. మామూలు వాళ్ళు ఓ స్థాయికి వెళ్ళిపోయారు. 100,000 కోట్లకి అధిపతులు అయిపోతున్నారు. అంతా ఎలా అవుతున్నారు అంటే ఆ ప్రభావం అన్నమాట. ఇన్ని లక్షల మంది ఎలా అయ్యారు? ఆయన ప్రభావం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇదంతా పెద్ద అడవి. హైదరాబాద్ వచ్చినప్పుడు ఊరికే తాడిబందులు ఉండేవాళ్ళం. ఇక్కడ ఇదే మీరు ఎదుర్కొన్న చిన్న 2 బాక్సుల 2 రూములు వేశారు మాకు. మరి ఒక సంవత్సరం అయ్యేసరికి ఆ గుట్ట పైన ఆంజనేయ స్వామి వారు లేదు, గుట్ట ఉండేదండి, చిన్న గుట్ట. ఆ గుట్టపైకి వెళ్ళి ఏదో రామరామ అనుకుండేవాళ్ళం. అది ఇప్పుడు ఇదంతా చూస్తే ఇదంతా అయిపోయింది. ఎలా అయిపోయింది? ఏ శక్తి? మా శక్తా? హనుమత్ శక్తి. ఆ హనుమంతుడి యొక్క చిరంజీవి యొక్క శక్తి అలా ఉంటుందని నిరూపణ అయిపోయింది అనమాట. ఇదంతా ఇంత అవుతుందని వాళ్ళే అనుకోలేదు. అందువల్ల మనం ఏదో అయితే ఒక సిద్ధాంతపరంగా ఒక భగవంతుణ్ణి, ఒక ఆచార్యుణ్ణి పట్టుకొని వదలకుండా ఉంటే ఆ శక్తి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందనే ఒక నిదర్శనం అన్నమాట. నెక్స్ట్ భవిష్యత్ బ్రహ్మనే నమః అంటే రాబోయేటువంటి యుగానికి బ్రహ్మస్థానానికి వెళుతున్నారు కదా. మరి ఆయన బ్రహ్మస్థానం అంటే ఆయన బెటాలియన్ మొత్తం ఆయన శాఖోపశాఖలుగా భక్తులను తయారు చేసుకోవాలి కదా. అందువల్ల ఆయన భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు కాబట్టి లక్షల కోట్ల మంది అయిపోతారు. ఆయన చేసుకుంటాడు. ఆయన పని కదండి, మన పని, ఎవరి పని కాదు. వీళ్ళంతా ఏమనుకుంటండి, ఇది మనం చేస్తున్నాం, మనం లేకపోతే ఇదంతా అవ్వదు, స్వామీజీ లేకపోతే ఇదంతా అవ్వదు అని మేము అనుకుంటాం. అలా పిచ్చోడా, ఇది నువ్వు చేసేది కాదురా, నువ్వు అలా ఉండు అని. అట్లా అర్జునుడు ఏం చేయలేదు కదా, కృష్ణుడే దగ్గరుండి చేపించినట్లుగా ఆంజనేయ స్వామి ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మేమేం చేసేదే మాకేం తెలియదు.